నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం నాయన. గురువుగారు, కొత్త సంవత్సరం 2024 అన్ని రాసుల వాళ్ళకి అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కొంచెం వివరించండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. మామూలుగా రాశి ఫలాల వాళ్ళు అంటే ద్వాదశ రాసుల వాళ్లకు కూడా మనకు ప్రామాణికం ఏమిటి? కొత్త సంవత్సరము అని మనం అనుకుంటాం. 2024 అంతా ఎలా ఉండబోతుంది గురువుగారు అని మీరు అడుగుతున్నారు. అయితే ఉగాది పండుగకు మనము పంచాంగ శ్రవణం, పంచాంగ పఠనం అనేది మనం చేసుకుంటాం. అప్పుడు ప్రతి వాళ్లకు కూడా ఆదాయ వ్యయాలు ఏమిటి, రాజపూజ్యత అవమానాలు ఏమిటి, మిగతా పంటల విషయాలు కానీ ఇంకొకటి కానీ రైతాంగానికి ఎలా ఉండబోతుంది ఏమిటి, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తుల వాళ్ళకి ఎలా ఉంటుంది, రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు ఎలా ఉండబోతుంది, మరి ముఖ్యంగా పెద్ద పెద్ద వ్యాపారాలు, చిన్న వ్యాపారాల దగ్గర నుంచి ఎదగాలి అని అనుకునేటువంటి ప్రతి వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి కానీ, వివాహము, సంతానము, ఎదుగుదల, కొత్తగా ఉద్యోగాలు రావటము, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు, తర్వాత భూముల వలన ఏదైనా తకరారులు ఉండేటువంటి వాళ్లకు, కోర్టు పరమైనటువంటి కేసుల నుండి బయటపడాలి అనుకునేటువంటి వాళ్లకు, ఇలాంటివన్నీ కూడా మామూలుగా ఉగాది పండుగ నాడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 2024 అంటే ఇప్పుడు జనవరి నుంచి కూడా ఈ మధ్యకాలంలో కూడా ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరము అంటే ఈ 2023 వెళ్ళిపోయి 24 సంఖ్య వచ్చింది కదా. మరి వచ్చినప్పుడు ఇది ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్సుకతతో మీరు అడుగుతున్నారు. కాబట్టి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం మళ్ళీ అప్పుడు చెప్పుకున్నా, ఇప్పుడైతే ప్రతి వాళ్లకు కూడా ప్రతి రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే విషయం గురించి నేను తెలియజేస్తాను తప్పకుండా. సరే గురుగారు, వచ్చే సంవత్సరం 2024 మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు? మిథున రాశి వారికి ఈ 2024 సంవత్సరము అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళకు కూడా వీళ్ళకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎటువంటి సహకారము లేక వాళ్లకు వాళ్లే కష్టపడి స్వయం కృషితో పైకి ఎక్కుస్తూ ఉంటూ డబ్బులకు కానీ ధనానికి కానీ మామూలుగా కొన్ని విషయాలలో చాలా ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు ఆల్రెడీ యోగము 2 నెలల క్రితం నుంచే స్టార్ట్ అయ్యింది. నిజానికి అంటే నవంబర్ నుండే స్టార్ట్ అయింది. 2023 నవంబర్ నుండే స్టార్ట్ అయింది మిథున రాశి వాళ్లకు. అక్కడి నుంచే యోగం అందుకుంది. ఈ సంవత్సరం ఇంకా బాగుండబోతున్నది మిథున రాశి వాళ్లకు. వీళ్ళదే అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి చేసుకోవటం జరుగుతుంది. గతములో కాని పనులన్నీ కూడా ఎంతకాలము నుంచో వేచి ఉండేటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసుకోవడానికి వీళ్లకు అనుకూలాలు ఏర్పడతాయి. మిథున రాశి వాళ్లకు ఒక్క మాట చెప్పాలి అంటే 2023 ఎండింగ్ వరకు వేరు, 2023 ఎండింగ్ నవంబర్ నుంచి మా దశ వేరు అని వీళ్ళ జీవితంలో చెప్పుకోవటానికి ఒక మహాద్భుతమైనటువంటి కాలము అని చెప్పొచ్చు. మిథున రాశి వాళ్లకు ఎక్కువ శాతము స్వయం కృషితో పైకెక్కి రావాలి అనేటువంటి దానికే చూసుకుంటారు. అన్యాక్రాంతమైనటువంటి వాటిని ఎలా మళ్ళీ నేను సంపాదించుకోవాలి, నా నుంచి దూరమైనటువంటి వాటిని అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టి వీళ్ళు సంపాదించుకోవడం అనేది జరుగుతుంది. స్నేహితుల వలన చాలా వరకు కలిసి వచ్చేటువంటి విధానముగా మేలు జరుగుతుంది. ఒక స్త్రీమూర్తి వలన బాగా వీళ్ళు ముందుకు పోవడానికి దోహదం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక స్త్రీమూర్తి వలన కలిసి వచ్చేటువంటి విధానముగా ఉంటుంది. సమయానికి గతములో ఎవరు డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నట్టుండి అనూహ్యముగా ఈ సంవత్సరం వీళ్లకు డబ్బులు చేతికి అందడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక. అందరూ ఇస్తారు.
ఒకప్పుడు దూరమైనటువంటి వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళను ఒకసారి మననము చేసుకునేటువంటి విధానముగా ఉండబోతున్నది. ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో ఎక్కువగా పాల్గొనకపోయినా కూడా అప్పుడప్పుడు దైవాన్ని తలుచుకోవటము వలన మేలు జరిగేటువంటి విధానముగా ఉంటుంది గాక వీళ్లకు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెము మందకొడిగా వీళ్ళకి అయ్యేటువంటి పనులు అవుతాయి, కానీ అయితే తప్పకుండా జరిగేది మాత్రం ఖాయము. ఉన్నతమైనటువంటి స్థితికి 100% చేరుకోవడము తథ్యమవుతుంది ఈ సంవత్సరం. ఏది ఏమైనా విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. మామూలుగా ఈ వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు చాలా వరకు యోగవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా బాగా ఉంది. మహాద్భుతముగా మహాయోగవంతముగా ఉన్నది మిథున రాశి వాళ్లకు. తప్పకుండా మేలు జరుగుతుంది గాక. మిథున రాశి వాళ్లకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్లకు ఆల్రెడీ నా అంచనా ప్రకారం అయితే విదేశాలకు వెళ్ళుంటారు. వెళ్ళి అక్కడ స్థిరపడడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా ఫౌండేషన్ వేసుకొని ఉంటారు. లేదు వెళ్ళాల్సిన వాళ్ళు తప్పకుండా వెళ్ళి తీరుతారు గాక. ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. శుభకార్యాలు కావాల్సినటువంటి వాళ్లకు శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది. ఒక కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే గనక కొంచెము నెమ్మదిగా కొంచెం నిదానముగా నడుస్తాయి గాక వీళ్లకు. ఇది వీళ్ళకి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.